లాలీపాప్ కుక్కర్ బిర్యానీ ఎలా చేయడమో నేర్చుకుందామండి. ముందుగా మనమైతే లాలీపాప్లను ఉంటే కొంచెం చికెన్ మ్యారినేట్ చేసుకొని పక్కన పెట్టుకుంటామండి. పక్కన పెట్టుకుంటే కుక్కర్లో అయితే కనుక వాటర్ వేసేసి అందులో స్పైసెస్ వేసుకుంటాం, పచ్చిమిరపకాయలు వేసుకుంటామండి, అల్లం ముక్కలుగా కట్ చేసి వేసుకుంటాం, కొంచెం బాగుంటుంది. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ని అయితే కొంచెం వేసుకుంటాను. తర్వాత నానబెట్టిన బియ్యాన్ని కూడా అందులో వేసేస్తామండి. 1-1.5 అయితే కనుక వేయాలి. వేసేసి తర్వాత అయితే కనుక మనము కొంచెం కలుపుకొని ఉప్పు కూడా వేస్తామండి. ఉప్పు వేసి కొంచెం ఆయిల్ కూడా వేస్తాము. వేసిన తర్వాత మనము యాక్చువల్లీ దీనికి మామూలుగా అయితే కనుక 1-1.5 కప్పులు వేయాలి. ఇందులో ఏంటంటే మనం వాటర్ ఉంటుండగా తీయాలి కాబట్టి 1-2.5 కప్పులు వేసి వాటర్ ఉంటుండగా బియ్యాన్ని తీసుకోవాలి. లేదు మనము బియ్యం వేయము రైసే వేసుకుంటామంటే 1-1.5 వేస్తే సరిపోతుంది. అలా కాకుండా నేను బియ్యము అంటే కొంచెం సగం ఉడికిన తర్వాత తీస్తాను కాబట్టి 1-2.5 కప్పులు వేస్తాను. తర్వాత అయితే వేరొక కుక్కర్లో కనుక మనం కొంచెం ఆనియన్స్ వేయించుకొని అందులో కొంచెం పచ్చిమిరపకాయలు కొద్దిగా వేయాలి, 1 వేస్తే సరిపోతుంది. తర్వాత మ్యారినేట్ చేసిన చికెన్ వేస్తాము, తర్వాత కొత్తిమీరని వేస్తాము. స్పైసెస్ ఆల్రెడీ అందులో వేసాం కాబట్టి నేను ఇందులో వేయలేదండి. మసాలా పౌడర్ని యూజ్ చేశాను, కొంచెం పెరుగుని కూడా వేసాను. ఎందుకంటే ఆ చెమ్మ తగిలి కొద్దిగా ఎక్కువసేపు మనము మా చికెన్ మాడకుండా ఉంటుంది అడుగుకి. తర్వాత మనం వేరే కుక్కర్లో చూడండి మనము బియ్యాన్ని ఉడకపెట్టాలి. అంటే యాక్చువల్లీ హాఫ్ బాయిల్డ్ అని అంటారు, మనం హాఫ్ బాయిల్డ్ అయితే నేను చేయలేదు, 20% మాత్రమే చేశాను. చేసేసి ఇందులో వేసేసాను. అలా అయితే మనకి చాలా గట్టిగా అయితే వస్తుంది. చూడండి ఒక 25% ఉడికింది, ఎక్కువైతే ఉడకలేదు. ఎందుకంటే ఇది ఎక్కువసేపు ఉడికితే మెత్తగా అయిపోతుంది. కింద చికెన్ ఉడకాలి కదా, కుక్కర్లో చేస్తున్నాము. తర్వాత అన్నీ 1 by 1 వేసి కొత్తిమీర వేసి పైన ఆయిల్ వేసి మూత పెట్టడమే. మూత పెట్టిన తర్వాత మనం ఒకసారి చూసుకుంటామండి. చూడండి నేనైతే కనుక ఏవైనా మనకి కొన్ని వేయించుకుంటాం కదా చికెన్లు, అలాంటివి ఏమైనా వేయించిన ఆయిల్ అయితే ఉంచాను, అది నేను వేసాను. ఆనియన్స్ కొంతమంది వేస్తారు డ్రైగా వేయించేసి అది వేస్తారు, నేను అది వేయలేదండి. మామూలుగా వేయించి నూనె ఉంటే వేస్తాను, లేకపోతే ఆనియన్స్ వేయించి అదైనా వేస్తాను. తర్వాత మనం కుక్కర్ని బెల్ట్ పెట్టకుండా పెట్టుకోవాలి. పెట్టుకొని సిమ్లోనే ఒక 1/2 అవర్ 45 minutes అయితే ఉడుకుతుంది. సిమ్లో పెట్టాలి. పెడితే చికెన్ బాగా ఉడికిపోతుంది. తర్వాత మనకు వేరొక పాత్రలో వేసుకొని శుభ్రంగా కలిపడమే. చూడండి ఎంత బాగుంది.